ఇంకా రంజాన్ స్పెషల్ సూపర్ డూపర్ రెసిపీ హలీం అందరికి తెలిసే ఉంటుంది కదా. సో ఇవాళ అయితే హలీం రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియో మీద అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. ఇంకా రంజాన్ వచ్చిందంటే కంపల్సరీగా హలీంని టేస్ట్ చేయాల్సిందే కదా. ప్రతి ఒక్కరు టేస్ట్ చేస్తూనే ఉంటారు, అంత టేస్టీగా ఉంటుంది. సో హలీంకి చాలామంది ఏమంటారు హలీం ప్రియులు కూడా ఉంటారనమాట. సో నేను కూడా అలాంటిదనే అండి. కంపల్సరీగా రంజాన్ వచ్చిందంటే హలీం అనేది టేస్ట్ చేయాల్సిందే అనమాట. ఇంకా మనకి రంజాన్ మాసం అంతా హలీం ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద పెట్టేసి స్టాల్స్ లాగా పెట్టేసి మనకు దొరుకుతూ ఉంటుంది కదా. సో అలా కాకుండా ఒక్కసారి ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేసుకోండి. హలీం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా సింపుల్గా నేను ఇంట్లో ఉండే వాటితోనే చెప్పాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఎమ్మీగా స్పైసీగా వచ్చింది. కొంచెం మసాలా తక్కువ వేసేసాను, పిల్లలు కూడా తినాలనేసి భలే మెచ్చుకున్నారండి. ఈ హలీం చేసేటప్పుడు అయితే కనుక చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే కనుక రియల్లీ. సో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంక ఇందుకోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అనేది మీతో షేర్ చేస్తాను, చూసేయండి. ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్ కంపల్సరీగా ఉండాలి. అలాగే చికెన్ కంపల్సరీగా ఉండాలి. నేనైతే కనుక చికెన్ వచ్చేసి ఒక 400 గ్రామ్స్ తీసుకున్నాను. హాఫ్ కిలోకి ఒక 100 గ్రామ్స్ తక్కువ అనమాట. ఇందుకోసం అయితే మినప్పప్పు, బిర్యానీ రైస్ అండ్ ఇది ఉంటుంది కదా ఉప్మా రవ్వ, శనగపప్పు, కందిపప్పు అండ్ ఎర్ర కందిపప్పు. ఎర్ర కందిపప్పు కూడా వేస్తేనే చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే పుదీనా, కొత్తిమీర, లెమన్, పచ్చిమిర్చి. ఇంకా ఇందుకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే అనమాట. తర్వాత కొంచెం గరం మసాలా, ధనియాల పొడి ఇవైతే లాస్ట్లో యాడ్ చేసుకోవాలి స్పైసెస్ అనేది. సో ఈ విధంగా పప్పులన్నీ తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ అన్న నాననివ్వాలి పప్పును. అప్పుడే మనకి పప్పు అనేది తొందరగా ఉడికిపోతుంది. సో ఈ విధంగా మనము ప్రాసెస్ చేస్తున్నాము అనేటప్పుడు ఒక 1 అవర్ ముందుగానే నానబెట్టి పెట్టుకోండి ఈ పప్పులన్నీ కలిపి. అలాగే బాదం పప్పు కూడా యాడ్ చేయండి. బాదం పప్పు, జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి. బట్ నా దగ్గర లేదనేసి నేనైతే బాదం పప్పు ఒక్కటే యాడ్ చేశాను. ఇంకా బ్రౌన్ ఆనియన్స్ అయితే ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకొని తీసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ కంపల్సరీగా అండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బ్రౌన్ ఆనియన్స్ మనం చికెన్ లేకి, నాన్ వెజ్ లేకి, దేంట్లోకైనా సరే ఇంకా హలీంలో మెయిన్ సోర్స్ అని చెప్పచ్చు బ్రౌన్ ఆనియన్స్ అనేది. ఇంకా అవి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత కుక్కర్ తీసుకొని ఈ కుక్కర్లోకి ఆయిల్ ఫ్రై చేసుకున్నాం కదా, బ్రౌన్ ఆనియన్స్ ఆయిల్, అదే ఆయిల్ని ఒక 2 గరిటెలు వేసేసుకున్నాను. తర్వాత ఒక స్పూను నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి చాలా బాగుంటుంది. నెయ్యి కంపల్సరీగా వేయాలండి హలీంలో. మెయిన్ వచ్చేసి ఆ ఫ్లేవర్ రావాలి అంటే నెయ్యి అనేది కంపల్సరీగా పడుతుంది. ఇంకా నెయ్యి వేసిన తర్వాత మసాలాలు ఉంటాయి కదా, మసాలాలు అయితే తక్కువనే తీసుకున్నారు, మరి ఎక్కువ తీసుకోలేదనమాట. ఘాటు ఎక్కువ అవుతుంది, పిల్లలు తినలేరు అనేసి. ఇంకా స్పైసెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ వచ్చేసి నేను ఫస్ట్ మార్నింగే పసుపు, ఉప్పు, లైట్గా కారం వేసేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టాను. ఇది ఈవినింగ్ అయితే చేసేసాను అనమాట. ఇంకా చికెన్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారం ఈ 3 యాడ్ చేసేసి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత చికెన్ని మంచిగా వాటర్ అనేది వస్తుంది కదా చికెన్ నుంచి, ఆ వాటర్ వచ్చేంత వరకు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే బాయిల్ చేయాలి. లేదు అంటే అన్నీ కలిపేసి అలాగే కుక్కర్ మూత పెట్టేశారంటే చికెన్ అనేది ఎప్పటికైనా నీసు వాసన వస్తుందండి. అలా కాకుండా చికెన్ వేసిన ఒక 5 మినిట్స్ అన్నా లేదా 10 మినిట్స్ అన్నా మూత పెట్టేసి వదిలేయండి. అప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి చికెన్ అనేది నీసు స్మెల్ రాకుండా ఉంటుంది. ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఇంకా తర్వాత అదే చికెన్లోకి కొత్తిమీర, పుదీనా యాడ్ చేసేసి మనం పప్పులు నానబెట్టుకున్నాం కదా, ఈ పప్పు మొత్తాన్ని ఇందులో వేసేసి మంచిగా ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై అవ్వాలి. ఆయిల్లో, నెయ్యిలో మంచిగా ఫ్రై అయితే స్మెల్ కూడా బాగుంటుంది పప్పు అనేది. ఇంకా ఈ విధంగా ఇవన్నీ వేసేసిన తర్వాత నేనైతే ఒక 1 లీటర్ వరకు వాటర్ని అయితే తీసుకున్నాను. హలీంకి కొంచెం వాటర్ ఎక్కువనే తీసుకోండి, ఎందుకంటే మరీ గట్టిగా ఉన్న హలీం తినలేరండి. సో మనకి జోరుగా ఉంటేనే హలీం తినడానికి బాగుంటుంది. వేడిగా జోరుగా ఉంటేనే చాలా బాగుంటుంది అనమాట హలీం అనేది. సో అందుకనేసి నేను దగ్గర 1 లీటర్ వాటర్ అయితే వేసేసి కుక్కర్లో అయితే మూత పెట్టేసి ఒక 6 to 7 విజిల్స్ అయితే రానివ్వాలి. మనం మెత్తగా బాగా ఉడికిపోవాలి కాబట్టి దగ్గర 6 to 7 విజిల్స్ అయితే రానివ్వాలి. తర్వాత మళ్ళీ మనం గ్యాస్ మీద స్లోలో పెట్టేసుకుని మళ్ళీ ప్రాసెస్ అనేది వేరుగా ఉంటుంది. చూసారు కదా, నాకైతే ఈ విధంగా మంచిగా ఉడికిపోయింది కుక్కర్లోనే మ్యాక్సిమం. ఇంకా కుక్కర్ చిన్నదైందాన పప్పు గుత్తితో ఎనపడానికి చాలా ఇబ్బందిగా ఉంది అనేసి ఇంకా ఏరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ ఆ గిన్నెను గ్యాస్ మీద అయితే పెట్టాను అనమాట. ఇదొక్కటి చూసుకోండి, కొంచెం వెడల్పున్న కుక్కర్ 5 లీటర్స్ కుక్కర్ ఉంటుంది కదా, అలాంటిది అయితే తీసుకోండి. మాదైతే
కానీ ఒక 2 లీటర్స్ మాత్రమే. సో, అందుకనేసి మళ్ళీ మీద ఇలా వేసుకొని కాల్చుకోవడం ఎందుకు చిన్న దాంట్లో అనేసి పెద్ద గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసి ఇంగ ఈ విధంగా చూసారు గదా! మెయిన్ ప్రాసెస్ అయితే ఇదే ఫ్రెండ్స్. కొంచెం టైం పట్టింది. టైం టేకింగ్ నాకంటే గిన ఇదే అనమాట. ఇంకా మొత్తం ఇది అయితే గిన సిమ్‌లో పెట్టేసి దగ్గర దగ్గర ఒక 1 అవర్ వరకు నేనైతే గిన ఈ పప్పు గుత్తితో ఎనుపుతూనే ఉన్నాననమాట దాన్నయితే గిన. సో, మధ్య మధ్యలో కొంచెం హెల్ప్ చేశారు మా వారు గూడా. ఇంకా ఈ తర్వాత ఒక 1 అవర్ తర్వాత ఇందులోకి స్పైసెస్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది. ముందుగా నేను సాల్టు, పసుపు, ఉప్పు కూడా చికెన్‌లో వేశానని చెప్పాను గదా! కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది. సాల్టు, కొంచెం ధనియాలు నేను ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి. ధనియాలు, యాలకులు ఇలాంటివన్నీ వేసేసి మసాలా, ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా ఇవేనండి నేను దీంట్లో యాడ్ చేసిన మసాలాలు అంటే ఇవే అనమాట. ఇంక ఏవి యాడ్ చేయలేదు. అసలు టేస్ట్ ఉంది చూడండి ఫ్రెండ్స్. అసలు భలే వచ్చింది హలీం అయితే గాని టేస్ట్. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత ఇంకా ప్రాసెస్ వచ్చేసి కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేస్తూ మంచిగా ఈ పప్పు గుత్తితోనే అనుపుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకు అంటే ఆయిల్ మంచిగా పైకి వచ్చేంత వరకు అంటూ ఉంటే మనకి సరిపోతుంది. మధ్య మధ్యలో కంపల్సరీగా నెయ్యి అయితే యాడ్ చేసుకుంటూ ఉండండి. మరీ ఎక్కువ నెయ్యి అయితే వేయద్దు. నేనైతే ఒక 3 టైమ్స్ ఒక 3 స్పూన్స్ అయితే నెయ్యి అయితే కంపల్సరీగా యాడ్ చేశానండి. ఇంకా అంతే అనమాట. మా వారు ఎక్కువ నెయ్యి వేయకు పిల్లలు తినాలి గదా! జలుబు చేస్తది అంటే ఇంక నేనైతే గిన ఇంగ ఎక్కువైతే ఏమి యాడ్ చేయలేదనమాట. ఇలా నెయ్యి వేసిన తర్వాత మంచిగా ఈ విధంగా కలిపేసుకున్నాను. ఒక 1 ½ అవర్ ఆర్ 2 అవర్స్ పట్టింది నాకు ఇది చేయడానికైతే గిన మెయిన్‌లీ చెప్పాలి అంటే. ఇంకా కన్సిస్టెన్సీ చూసారా? ఈ విధంగా జారుగా ఉండాలి. మరీ గట్టిగా ఉంటే తినలేం హలీం అనేది. ఈ విధంగా జారు జారుగా ఉంటేనే మనకు తినడానికి చాలా బావుంటుంది. ఇంకా మెయిన్‌లీ ఈ హలీంలోకి షార్వా వేస్తారు. చాలామందికి తెలుసో తెలీదో షార్వా అయితే కంపల్సరీగా వేస్తారు. ఆ షార్వా కోసం అయితే నేను సింపుల్‌గా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాననమాట. కాస్తంత ఆయిలు, కాస్తంత నెయ్యి వేసేసి అందులోకి కాస్త ఉప్పు, పసుపు, కారం, చికెన్ మసాలా వేసేసాను. అంతే ఇంకేం వేయలేదండి. వేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఎందుకంటే పచ్చి స్మెల్ రాకోకుండా ఇలా ఫ్రై చేసామంటే ఆయిల్‌లో మంచిగా ఉంటుంది తినేటప్పుడు టేస్ట్ అనేది. ఈ విధంగా అయితే గన వేరే కప్పులోకి ట్రాన్స్‌ఫర్ చేసి ఇంకా దాని మీద గార్నిష్ చేస్తున్నాను. బ్రౌన్ ఆనియన్స్ అలాగే మనం షార్వాలాగా ప్రిపేర్ చేసుకున్నాం గదా! ఆ షార్వాని అలాగే పుదీనా, కొత్తిమీర మీకు ఇష్టం ఉంటే పుదీనా కూడా వేసుకోండి. నేనైతే ఇక్కడ పుదీనా అయితే వేయలేదు. ఓన్లీ కొత్తిమీరనే వేశాను. ఎందుకంటే పిల్లలు తినరనమాట ఆ స్మెల్ వస్తే. సో, అందుకనేసి ఈ విధంగా అయితే గార్నిష్ చేశాను ఫ్రెండ్స్. ఎలా ఉంది కంపల్సరీగా షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. నిమ్మకాయ పిండేసుకొని ఎంతో టేస్టీగా ఉండే హలీం అయితే అదిరిపోయిందని చెప్పొచ్చండి. ఆ రోజైతే గాని అసలు భలే కుదిరింది. సో, ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై.